ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు, వందనాలు. నా పేరు పాస్టర్ శామ్యూల్ గుండు. అపోస్తలిక్ వాయిస్ ద్వారా నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ సహోదరులారా, సేవకులారా, క్రైస్తవ సమాజానికి నేను కొన్ని విషయాలను తెలియచేయాలని నేను ముందుకు వచ్చాను. జూన్ 4వ తేదీ అనగా నిన్నటి దినం ఎలక్షన్స్ రిజల్ట్స్, సెంట్రల్ అండ్ ఏపీ స్టేట్ రిజల్ట్స్ మనం చూసినాం. తెలంగాణ ఆల్రెడీ డిక్లేర్డ్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. సో నిన్నటి దినాన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి, ఎన్డీఏ కూటమి ఫామ్ అయింది. సెంట్రల్లో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇది చెప్పడానికి రాలేదు. నేను దీని గురించి ఏం మాట్లాడడానికి వచ్చానంటే, ఇదంతా జరగడానికి ముందు బైబిల్ బోధకులు ఎస్పెషల్గా ఈ పొలిటికల్గా రాజకీయ ప్రవచనాలు చెప్పి మనుషులను మభ్యపెట్టినటువంటి కొంతమంది సేవకులను బట్టి నేను ఈరోజు నా సోషల్ మీడియా మొత్తం కూడా ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే ఫ్యాన్ తిరుగుతుంది, డీజిల్ ఉన్న కారు అది పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు తిరుగుతుంది, పువ్వు పుష్పిస్తుంది అని ప్రవచనాలు స్టేజీల మీద, భయంకరమైన బాడీ సెట్టింగ్స్ వేసుకున్న స్టేజీల మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వస్తుండగా చెప్పిన ప్రవచనాలు, ఇవన్నీ తెలుగు క్రైస్తవ సమాజం అంతా కూడా ట్రోల్ చేస్తున్నారు. సో దానికి నాకు కాస్త బాధ కలిగించి, అసలు ఏంటి ప్రవచనం ఎప్పుడైనా నిరర్ధకం అవుతుందా? ఒక వ్యక్తి దైవాత్మ చేత నింపబడిన వాడైతే ఆ వ్యక్తి చెప్పబడిన ప్రవచనం ఎప్పుడైనా నిరర్ధకం అంటే వ్యర్థమవుతుందా? ఈ వ్యర్థమవుతే అది దేవుని ప్రవచనం ఎలా అవుతుంది? ప్రవచనము అని అంటేనే ముందుగా ఊహించి, అంటే జరగబోతున్న దాన్ని వివేచన వరంతో చెప్పేదాన్ని ప్రవచనం అంటారు. సో ఈ ప్రవచన వరం ఉన్నవారు మాత్రమే ప్రవచించాలి. వారికి దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మియా భక్తుడు ఉన్నాడు, ప్రవక్త ఇర్మియా గారు. వారు ఇశ్రాయేలీలు బబులోను చెరకు పోబోతున్నారు అనే విషయాన్ని దేవుడు ముందుగానే ఇర్మియాకు బయలుపరిస్తే ఇర్మియా గారు ఆయన ఇశ్రాయేలీలకు హెచ్చరించాడు. సో ఆయన హెచ్చరికలు ఎవరు పట్టించుకోలేదు. ఇర్మియా గ్రంథం చూస్తే ఏడుపు వస్తుంది. అది ప్రవచనం అంటే దేవుడు జరిగించబోయేదాన్ని ముందుగా తన ప్రవక్తలకు బయలుపరుస్తాడు. దట్ ఈస్ ద ప్రాపసీ. ఈ రోజున మరి ఆ ప్రవచనాలను ఎందుకు కొంతమంది బోధకులు తినడానికి తీయగా ఉందని బెల్లం లాంటి మాటలు చెప్పి, బెల్లం లాంటి మ్యూజిక్తో, బెల్లం లాంటి వాతావరణాన్ని తీసుకొని వచ్చి సమాజాన్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, ఎస్పెషల్గా దంద చేయడానికి రోజున క్రైస్తవ సమాజంలో ఈ దొంగ ప్రవచనాలు ఎక్కువైపోయాయి. వీరి వలన దేవునికి అవమానం కలుగుతుంది. దేవుని నామము అన్యజనుల మధ్యలో అవమానపరచబడుతుంది. నేను నిన్న ఒక వీడియో చూశాను. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, ఆయన కూడా అందరి దృష్టిలో పడడానికి, ప్రముఖుల దృష్టిలో, రాజకీయ నాయకులు, సినిమా హీరోల దృష్టిలో పడటానికి ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. తను పూజించే దేవత పేరు మీద, దేవుడి మీద ఉచ్చాటన చేస్తూ నేను చెప్పేది నిజం అని చెప్పేసి టికలేసి ఛాలెంజ్లు చెప్పాడు. ఆయన కూడా ఈ ప్రవచనాలు చెప్పాడు. ఇక్కడ అది రేవంత్ రెడ్డి సీఎం కాదు, కాంగ్రెస్ ఫామ్ కాదు, అక్కడ జగనే సీఎం అవుతాడు, అక్కడ అది సంథింగ్ చెప్పాడు. సో అది ఫెయిల్ అయ్యేసరికి నిన్న యథార్థంగా ఆయన వచ్చి మీడియా ముందు చెప్పేశాడు, వేణుస్వామిగా నేను తప్పు చేశాను, నా తప్పుకు నా దేవుళ్లకు నా దేవీ దేవతలకు నేను క్షమాపణ చెప్తున్నానని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. సరే, దోసుకున్నాడు, ఎంత చేసుకోవాలో అంత దోసుకున్నాడు, కూడబెట్టుకున్నాడు. ఇంకా ఇప్పుడు నేను నా దేవుళ్లకు నేను క్షమాపణ చెప్తున్నానని తప్పించుకున్నాడు.
సరే ఏదో ఒకటి ఆయన ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు మన క్రైస్తవ జ్యోతిష్యులు ఉన్నారు కదా, మరి వీళ్ళు ఒక ఆయన ఖమ్మంలో ఉంటాడు, ఒక ఆయనేమో బెల్లంపల్లి, హైదరాబాద్లో పరిచయం. గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళు మొత్తం. మరి వీళ్ళకి ఇంత పెద్ద పెద్ద భారీ సెట్టింగ్ ల్యాంచ్ వస్తాయి నాకు తెలియదు. ఈ కోటాను కోట్లతో మీటింగ్లు పెట్టి ప్రవచనాలు చెప్పేటట్టు మీటింగ్ ల్యాంచ్ వస్తాయి మాకు అర్థం కావట్లేదు. విశ్వాసులు కూడా ఈరోజు అంతా అజ్ఞానులు అయిపోయారు, అంటే మూర్ఖులుగా తయారైపోయారు. ప్రవచనం ఇది నిజమా కాదా, అసలు వాళ్ళు దేవుని మాటలు పలుకుతున్నారా లేదా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారండి. అలాంటి వాళ్ళని ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడిన తర్వాత నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తారు హెచ్చరించడానికి, అది కాదు ఇది కాదు చెప్పడానికి ఫోన్లు చేస్తారు, నాకు తెలుసు. ఈ గప్పాలు కొట్టుకోవడం ఎందుకు? ఈ గప్పాలు కొట్టుకునేటువంటి వాళ్ళని మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను. ఒక వ్యక్తి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో కళ్ళు మూసుకొని ఆ సొక్క, పూల సొక్క, నల్ల సొక్క, ఎస్ అక్షరం, ఎన్ అక్షరం అని పిలుస్తూ చాలా టూ మచ్గా ఈ సోషల్ మీడియా అయిపోతుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో ప్రవచనాలతో కాదు పరిచర్య చేయాల్సింది, ప్రకటించే సువార్త చేయాలి. ఇప్పుడు రాంగ్ రూట్లోనికి పరిచర్య వెళ్ళిపోయింది. ఇక నుంచి మీకేం కాదు, ఈ పెద్దోళ్ళకి ఏం కాదండి. పెద్దోళ్ళకి ఏం, కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలుసో లేదో, ఈ ఎలక్షన్స్లో పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు ఈ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్కు ఎవరైతే అలియన్స్కి ఉన్నారో వాళ్ళందరికీ బ్యాగులు పంపించారు. మీరేమో దరిద్రులు, విశ్వాసులు, మీరు ఇచ్చే కానుకలని తెలివి తక్కువ వాళ్ళు. వీళ్ళు ఇచ్చే కానుకలని వీళ్ళు కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, బీజేపీ పార్టీకి పార్టీ ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చుట్టూ ఫెన్సింగ్ చేసుకున్నారు. ఇప్పుడు కష్టాలు పడబోయేది, బాధలు పడబోయేది వీళ్ళు కాదు, ఈ దొంగ ప్రవచనాలు చెప్పి ఈ మ్యానిపులేట్ చేసేటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఇబ్బందులు పడబోయేది ఎవరంటే చిన్న సేవకులు, గ్రామాలలో సేవలు చేస్తున్నారుగా, కొద్దిగా 50 మంది 100 మంది చిన్న చిన్న మందిరాలు నడిపించేవాళ్ళు, వాళ్ళు ఇబ్బందులు పడబోతున్నారు. ఇప్పుడు సేవకు చాలా సవాళ్ళు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా క్రైస్తవ్యం ఎప్పుడు భయపడపోదు. ఎందుకంటే క్రైస్తవ్యము యొక్క పునాది హింసల మీద కట్టబడింది. రోమా సామ్రాజ్యము ఉన్న కాలములోనే సంఘం కట్టబడింది. స్టిల్ టుడే మనం ఉన్నాము అని అంటే క్రైస్తవ్యము హింసల గుండా వచ్చింది. కానీ ఇలాంటి దొంగలను గుర్తుపట్టి వీళ్ళని కాక వేరేయకపోతే ఈ దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళని క్రైస్తవ సమాజం చాలా మూల్యం చెల్లించక తప్పదు. సువార్త చేయండి, దేవుని రాజ్యాన్ని కట్టండి, తప్పు లేదు. అని ఈ ప్రవచనాలు మానండి. రాజకీయాలతో మీకెందుకయ్యా, ఏ కారు గెలిస్తే నీకెందుకు, ఏ ప్యాన్ గెలిస్తే నీకెందుకు, ఏ పువ్వు గెలిస్తే నీకెందుకు, మళ్ళీ కోడ్ భాషలో, ఇంగ్లీష్ భాషలో 2 వీడియోలు చూశాను నేను, చాలా బాధపడ్డాను. ఎందుకు అవసరం మనకి? జస్ట్ వీ కెన్ ప్రే, మనం ప్రార్థించవచ్చు, తప్పులేదు. కానీ ఈ జనాలను అంటే లీడర్స్ని వాళ్ళ వశపరుచుకోవడం కొరకు ఇదంతా వాళ్ళ ఎదుగుదలలో ఒక ఎత్తుగడండి. ఇవన్నీ మనం గుర్తుపట్టాలి. అమాయకులైన పిచ్చోళ్ళు మోసపోతున్నారు. ఎత్తుగడ ఏంటంటే వాళ్ళ దృష్టిలో మేము పడాలి, మాకేదైనా వచ్చినప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా క్లియర్గా ఉన్నారు. మరి చిన్న చిన్న సేవకులు గ్రామాలలో ఉన్నారు సార్, వీళ్ళు నిప్పు పెట్టిపోతారు, వీళ్ళు తగలబడుతున్నది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఎన్ని చర్చిలు కూల్చబడిన ఒక్క కార్పొరేట్ వచ్చి నిలబడి సహాయం చేయంగా నేను చూడలేను. ఇప్పటికీ చూసినాను చాలామందిని. వాళ్ళ రాజ్యాలను వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళ లగ్జరీలను వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి క్రైస్తవ సమాజమా మనం అందరం మెలకువ కలిగి ఉండాలి. ఇలాంటి ఈ బెల్లం లాంటి ప్రవచనాలు కాస్త వీటిని వ్యతిరేకించకపోతే రానున్న రోజుల్లో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. దయతో ఈ పరిస్థితులన్నిటిని కొరకు మనం సిద్ధపడదాం. రానున్న రోజులు అన్ని సవాళ్ళే ఉన్నాయి, మనం చాలా ఎదుర్కోబోతున్నాం. చాలా దాడులు జరగబోతున్నాయి, చాలా మందిరాల మీద దాడులు, సేవకుల మీద దాడులు జరగబోతున్నాయి. సో వీటన్నిటికీ సిద్ధపడదాం, ప్రార్థిద్దాం. ఈ గుంటనక్కలను, ఈ ముసుగు వేసుకున్న తొడేలను గుర్తుపట్టాలని అపోస్తలిక వాయిస్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ సూచిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.